ఐపీఎల్ వేలం అంటే ప్లేయర్ల గురించే కాదు, ఈ ఆక్షనీర్ గురించి కూడా చర్చ జరుగుతోంది. జడ్డా ఆతిథ్యం ఇచ్చిన ఆక్షన్లో మల్లికా సాగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈమె వేలంలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నిర్వహించిన వేలంలోనూ ఆక్షనీర్గా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఐపీఎల్ వేలంలో ఒక మహిళ ఆక్షనీర్గా వ్యవహరించడం అదే తొలిసారి. ఈసారి కూడా వేలంలో కనిపించేసరికి అభిమానుల చూపు మల్లిక వైపు మళ్ళింది. మహిళా ఆక్షనీర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి క్రికెట్‌తో మల్లికా సాగర్‌కు అనుబంధం ఈనాటిది కాదు. గతంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆక్షనీర్‌గా పనిచేశారు. 2021లో ప్రో కబడ్డీ లీగ్‌తో ప్రశంసలు పొందారు. 2023 ఫిబ్రవరిలో మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అప్పుడు మంచి మార్కులు దక్కించుకున్నారు. మల్లికా సాగర్ వేలం నిర్వహించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. అలా ఐపీఎల్ వైపుకు మల్లికా సాగర్ అడుగులు పడ్డాయి. మల్లికా సాగర్‌ది ముంబై. ఆర్ట్ కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండియా కళాకృతుల కన్సల్టెంట్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఫిలడెల్ఫియాలో ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో ఆక్షనీర్‌గా కెరీర్‌ను షురూ చేశారు. క్రిస్టీస్‌లో భారత సంతతికి చెందిన వేలం నిర్వాహకురాలిగా వార్తల్లో నిలిచారు. క్రికెట్ వేలంలో పాల్గొనేందుకు కష్టపడ్డారు. ఐపీఎల్ వేలం వీడియోలు ఎక్కువగా గమనించారు. హ్యూగ్ ఎడ్మిట్స్ వీడియోలపై ఫోకస్ చేశారు. ఐపీఎల్ వేలానికి సంబంధించి పట్టు సాధించారు. వరుసగా 2 సీజన్లలో ఆక్షనీరుగా హైలైట్ అయ్యారు. గత సీజన్‌కు ముందు వరకు ఐపీఎల్ వేలం అంటే రిచర్డ్ మ్యాడ్లీ గుర్తుకొచ్చేవారు. మ్యాడ్లీ దశాబ్దం పాటు ఆక్షనీరుగా సేవలందించారు. 2008 నుంచి 2018 వరకు వేలాన్ని నిర్వహించారు. ఆ తర్వాత హ్యూగ్ ఎడ్మిట్స్ ఆక్షనీర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2023 సీజన్ వేలంలోనూ ఎడ్మిట్స్ కనిపించారు. కాకపోతే 2022లో ఎడ్మిట్స్ అనారోగ్యంతో వేలం నుంచి తప్పుకున్నారు. అప్పటికప్పుడు చారు శర్మ మిగతా బాధ్యతను తీసుకున్నారు. ఐపీఎల్‌లో ఆక్షనీర్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడిగా చారు శర్మ రికార్డులోకెక్కారు. ఇప్పుడు మల్లికా సాగర్ వరుసగా రెండోసారి ఛాన్స్ కొట్టేశారు. సోషల్ మీడియాలోనూ 49 ఏళ్ల మల్లికా సాగర్ ప్రత్యేకంగా నిలుస్తున్నారు.